ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్ 10న ఆయన అధికారం చేపట్టారు. అయితే ఈ 10 మాసాల కాలంలో ఏ రోజు జరగనన్ని పనులు, సానుకూల కార్యక్రమాలు ఒక్క రోజులో జరగడంతో చంద్రబాబు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారనే అంటున్నారు టీడీపీ నాయకులు. ఇది గుడ్ వెన్స్డే, మా నాయకుడి ఆనందం అంతా ఇంత కాదు అని విజయవాడకు చెందిన ఓ సీనియర్ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించారు. ఇంతకీ విషయం ఏమిటంటే సీఎం చంద్రబాబు తన సొంత ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కుటుంబంతో కలిసి ఆయన అమరావతి రాజధానిలోని సచివాలయం సమీపంలో సొంత ఇంటి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఇదొక ఆనందం. ఈ ఆనందాన్ని రెండింతలు చేస్తూ ఈ కార్యక్రమం పూర్తి కావడంతోనే కేంద్రం నుంచి భారీ గుడ్ న్యూస్ వచ్చింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కేంద్ర హోంశాఖ కృషి చేస్తోందన్నది సారాంశం. హమ్మయ్య అని చంద్రబాబు అనుకున్నంతలో దీనిని మించిన మంచి వార్త ఆయన చెవిలో పడింది. అదే అమరావతి గ్రీన్ కారిడార్. ఏపీ రాజధాని అమరావతి, హైదరాబాద్లను కలుపుతూ నిర్మించే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్కు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పటి వరకు అమరావతి లెక్క వేరు, ఇక నుంచి అమరావతి లెక్క వేరు అన్నట్టుగా పరిస్థితి మారనుంది. అంతేకాదు పెట్టుబడులు కూడా పెరగనున్నాయన్నది అధికారుల మాట. దీంతో చంద్రబాబు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సరే, ఈ ఆనందంలో చంద్రబాబు మురిసిపోతుండగానే మరో గుడ్ న్యూస్ వచ్చి చేరింది. ఇది కూడా సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నది. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో తిరుపతి, కాట్పాడి, కాణిపాకం రైల్వే లైన్కు సంబంధించిన డబ్లింగ్ పనులకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపడమే కాదు, వెంటనే 1300 కోట్ల రూపాయలను కూడా విడుదల చేసింది. ఇంకేముంది, చంద్రబాబు ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అయితే ఇంత కీలక ఆనంద సమయంలో తన కూటమి మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెంతన లేకపోవడంతో చంద్రబాబు ఫీల్ అయినట్టు అమరావతి వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ఉండి ఉంటే ఒకే రోజు జరిగిన ఇన్ని పరిణామాలను ఆయనతో పంచుకొని పండగ చేసుకునేవారని అంటున్నారు.